కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ ఉపయోగపడుతుంది. మేడిగడ్డ పిల్లలు కుంగి ఉన్నా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు కూడా నీళ్లు తేవచ్చు. నీళ్లు తేవడానికి ఆ పిల్లలు కుంగడానికి అడ్డు కానే కాదు. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినావు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసినా, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల ఎస్సీలను మోసం చేసినావు, గిరిజనులను మోసం చేసినావు. ఏం చెప్తావు 99 రోజుల ప్రణాళికల? ఉత్తా నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకొని రాకపోతే నీ ప్రణాళిక సంగతి, నీ ఎమ్మెల్యేల సంగతి, నీ మంత్రుల సంగతి చెప్తారు. ముంగట పోలీస్ జీబులు, వెనక పోలీస్ జీబులు, సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మ అనిపించుడు తప్ప పోలీసు వాళ్ళని లేకుండా రమ్మని ఊర్లకు. నీ 99 రోజుల ప్రణాళికల్లో నీ మంత్రులు నువ్వు పోలీసు లేకుండా ఊర్లలోకి రండి, ప్రజలు మీ సంగతి చెప్తారు.